వీడియో లాంచ్ చేసుకోకపోతే పంపించేయడం జరుగుతుందండి. ఎందుకంటే నా సమయాన్ని, విలువైన సమయాన్ని నేను కేటాయించి క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించి శ్రద్ధగా, మీకు ఆ శ్రద్ధ ఉంటే వీడియో లాంచ్ చేసుకోండి. ఏదైనా ఇబ్బందిగా ఉంటే మెసేజ్ టైప్ చేసి చెప్పండి. ఎందుకు వీడియో ఆన్ చేసుకోవట్లేదు, లేదంటే వేరే క్లాస్ వెతుక్కోవచ్చు మాస్టర్స్. తర్వాత ఇక్కడ స్త్రీలందరికీ ఇంకొక విషయం చెప్పాలి. ఆ, ఇది మీరు పెళ్ళైన కొత్తల నుంచే అమలు చేయాలి. ఆ, భర్తకి మందు తాగే అలవాటు ఉన్నా, సిగరెట్ తాగే అలవాటు ఉన్నా, గుట్కాలు, పాన్ మసాలాలు తినే అలవాటు ఉన్నా సరే, వాళ్ళని అవి తిన్నప్పుడు, అవి తాగినప్పుడు పడక దగ్గర రానివ్వద్దు. ఆ రోజు నన్ను ముట్టుకోవద్దు అని చెప్పాలి. పెళ్ళైన కొత్తల నుంచే అది పెట్టాలి కండిషన్. ఓకే, మీరంతా మనుషులు. ఓకే, జంతువులు కాదు మీద పడి ఆ, అలా ప్రవర్తించడానికి. ఓకే, ఆడవాళ్ళందరూ కూడా ఇది మీరు ఆచరించాలి. 10 మందికి కాదు, 100 మందికి, 1000 మందికి చెప్పాలి. సిగరెట్ తాగే అలవాటు ఉన్న వాళ్ళు, గుట్కా తినే అలవాటు ఉన్న వాళ్ళు, మందు తాగే అలవాటు ఉన్న వాళ్ళు, అది చేసినప్పుడు పడక గదిలోకి రావద్దు. అంటే మీతో ఆ సంబంధం పెట్టుకోకూడదు. ఆ రోజు భౌతికంగా కలవకూడదు. ఇది ఖచ్చితమైన నియమం. స్త్రీ ఎంత అసౌకర్యానికి గురవుతుందో నాకు తెలుసు. ప్రతిదీ మనం అనుభవించే ఆ, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఎవరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. నా విషయానికి వస్తే నేను అది వినకుండా చూడకుండానే నేను తెలుసుకోగలుగుతాను. ఎందుకంటే స్త్రీని అంతగా నేను ఆ, స్త్రీ పట్ల, స్త్రీ తరపు నుంచి అంతగా ఆలోచిస్తాను కాబట్టి, వాళ్ళ బాగోగుల గురించి. నేను మిమ్మల్ని చేయమని చెప్పాను, మీకు పంపించాను. అడిగిన వాళ్ళకి చేశారా? పంపించింది చేశారా? జీకే గారు చేశారా? చేస్తే చేసినామని చెప్పండి, చేయకపోతే చేయలేదని చెప్పండి. చేస్తే ఇలా, చేయలేదంటే ఇలా, అంతే. చేయలేదు, వెరీ గుడ్. ఆ ధైర్యం కావాలి. చేయలేదని చెప్పాలి. ఇప్పుడు నా దగ్గర కట్టె లేదు, మీరు దగ్గర లేదు కొట్టడానికి. ఓకే, ఆ? చేస్తే చేసినామని చెప్పి, నా క్లాస్లో మాత్రం ఎట్లా ఉండాలంటే అబద్ధమైన, నిజమైన, ఏదైనా ఏదైనా సరే నిజమే చెప్పాలి. మనం భయపడడం మానేద్దాం, ధైర్యంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఓకే, కొత్తగా వచ్చారు కాబట్టి ఇప్పుడే చేయడం కూడా కష్టమే నాకు తెలుసు, కానీ రేపటి నుంచి చేయండి. ఓకే, నేను ఇంకా 2 సంకల్పాలు కలిపి పంపించాలి, అది పంపించలేదు. పురుషులు కూడా. ఓకే, స్త్రీ మిమ్మల్ని నమ్ముకొని మీ జీవితంలోకి వచ్చింది. తన చిన్నప్పటి నుంచి ఒక కుటుంబంలో పెరిగి పెద్దయి, వాళ్ళ ప్రేమనంతా పొంది ఆ, వాళ్ళందరిని వదిలేసుకొని మీ దగ్గరకు వచ్చారు. మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళందరినీ మించిన ప్రేమ మీరు ఇవ్వగలిగారు. అంత ఇవ్వలేకపోయినా కనీసం బ్యాలెన్స్ అని చేయగలిగారు. అందుకోసమని మీకు గుట్కాలు, పాన్లు, సిగరెట్లు ఏమైనా అలవాట్లు ఉంటే అవి వేసుకున్న రోజు, అవి వాడిన రోజు మీ ఆవిడతో కలవద్దు. మీ ఆవిడని ఇబ్బంది పెట్టొద్దు. వీలైతే మానేయండి. మానేయడం చేత కాకపోతే ఆ సమయాల్లో ఇబ్బంది పెట్టొద్దు. శ్యామలవి గారు ఏం చేస్తున్నారు వీడియో ఆన్ చేయకుండా? మీరు రేపటి నుంచి ధ్యానం మొదలైన సమయం నుంచి వీడియో ఆన్ చేసుకొని కూర్చోవాలి. వీడియో ఆఫ్ చేసుకొని ఎందుకు చేసుకోలేరు మేడం రాజలక్ష్మి గారు? వీడియో మీరు ధ్యానం మొదలుపెట్టినప్పటి నుంచే వీడియోలు ఆన్లో పెట్టుకొని కూర్చోండి. ధ్యానం సమయంలో మీరు ధ్యానం చేస్తున్నారో, ఫోన్లు మాట్లాడుతున్నారో, లేకపోతే టీవీ చూస్తున్నారో ఎవరికి తెలుసు? ధ్యానం దేనికైనా సరే ఒక బీజం లాంటిది. ఎన్ని కనుక్కున్నా, ఎంతమంది మాస్టర్ల పిరమిడ్ సొసైటీలో ఎన్ని కనుక్కున్నా సరే, వాటన్నింటికి మూల కారణం ఓకే మా ఓకే రాజ్యలక్ష్మి గారు, వాటన్నిటికీ మూల కారణం ధ్యానమే. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానంలో ఆ, ఇంకో విషయం అందరూ తెలుసుకోవాలి.
ధ్యానంలో అనుభవాల కోసం వెతకొద్దు. అనుభవాలు రావట్లేదని వాటి వెంట పడొద్దు. ఎవ్వరు కనిపించినా సరే, ఏమి వినిపించినా సరే, మీరు మీ దృష్టిని శ్వాస మీద పెట్టాలి. శూన్య స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆలోచన రహిత స్థితికి వెళ్ళడం అనేది ధ్యానం యొక్క ముఖ్య లక్షణం. కానీ కొన్ని కారణాల చేత అనుభవాల గురించి వింటూ, అనుభవాల వెంట పడుతూ దాన్ని మర్చిపోయారు. ధ్యానం యొక్క అంతిమ లక్ష్యం శూన్య స్థితిని చేరుకోవడం, ఆలోచన రహిత స్థితిని చేరుకోవడం. అక్కడి నుంచి అంతా సృష్టి జరుగుతుంది. ఎక్కడి నుంచైతే సృష్టి జరుగుతుందో, ఎక్కడి నుంచైతే ఈ సృష్టి మొత్తం నడిపించబడుతుందో, అద్దంలో మనం సంకల్పం చెప్పినప్పుడు ఆ మూలానికి మనం చేసే సాధన వెళ్తుంది. అందుకే చాలా తొందరగా ఫలితం వస్తుంది. అక్కడి నుంచే ఇది వచ్చింది కాబట్టి. అసలు ఈ అద్దం ప్రక్రియ, ఈ హృదయం ప్రక్రియ ఆ ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి అనేది దానికి చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఆవిడ లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2024 అనుకుంటా, 2024 డిసెంబర్లో ఆవిడ అనుభవం పంచుకున్నారు. 24 ఆవిడ అప్పట్లో క్లాస్ జరిగినప్పుడు క్లాస్కి వచ్చారు. క్లాసు విన్నారు. క్లాసు చేస్తూ ఉంటే బాగా రిలీఫ్ అనిపించి చక్కగా మైండ్ ప్రశాంతంగా అయిపోయింది. హెల్త్ బాగుంది. డిప్రెషన్ పోయి ప్రశాంతంగా అనిపించింది. తర్వాత ఆవిడ వదిలేసారు, చేయలేదు. మళ్ళీ ఒకసారి ఎందుకో ఇంట్లో ఇబ్బందులు ఎదురయ్యి మళ్ళీ చేయాలనిపించింది. ఆవిడ మళ్ళీ డిసెంబర్లో మొదలుపెట్టారు, చేశారు. చేసినాక ఒకరోజు చేస్తూ ఉంటే చాలా రిలీఫ్గా అనిపించింది. ఒకరోజు గుడికి వెళ్ళారు. ఒక గుడికి వెళ్ళి గుడిలో ధ్యానం చేసుకుంటే బాగుంటుంది కానీ గుడిలో ధ్యానం చేసుకున్నారు కాసేపు. గుడిలో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడే ఒక వాయిస్ వినిపించింది. ఏమని? ఆ మణికంఠ మాస్టర్ని నేనే మీ దగ్గరకు పంపించాను. అద్దం ప్రక్రియ, ఈ ఉదయం ప్రక్రియ తప్పకుండా చేయండి, వదిలిపెట్టకండి అని చెప్పాను. ఎవరు మీరు అని అడిగితే నేను ఆది పరాశక్తిని అని చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు? 2024 డిసెంబర్. ఓకే. కానీ ఆవిడ మరి ఇప్పుడు చేస్తుందా అంటే, ఆవిడ కృతజ్ఞత భావంతో నేను ఇది చెప్పడానికి మీకు ఫోన్ చేశాను సార్ అంది. సరే చేశారు. నాకు మీరు వీడియో కావాలి, మీ అనుభవం కావాలి మేడం అని అంటే, తప్పకుండా చేస్తాను సార్ అన్నారు. మళ్ళీ 2-3 సార్లు ఫోన్ చేస్తే ఆవిడ లిఫ్ట్ చేయలేదు, ఆన్సర్ చేయలేదు. ఆ తర్వాత నెంబర్ పని చేయట్లేదు. అందుకే అది మీకు అనుభవం రూపంలో నేను ఇక్కడ వీడియో రూపంలో చూపించలేకపోతున్నాను. ఈ అద్దం ప్రక్రియకు, హృదయం ప్రక్రియకు అలాంటి కనెక్షన్ ఉంది. అందుకే వచ్చే ఫలితాలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు మనం వీడియోలు ఆన్ చేసుకున్నాం. శ్యామలాంబిక గారు, మీరు వీడియో ఆన్ చేసుకోలేకపోతే మీరు నిష్క్రమించవచ్చు, మళ్ళీ రేపు రావచ్చు. శ్యామలాంబిక ఒకటోసారి, శ్యామలాంబిక రెండోసారి. ఇక్కడికి వచ్చారంటే సీరియస్ గా క్లాస్ లో పాల్గొనాలి. ఆఫీస్ నుంచి వచ్చి నేరుగా ఇక్కడ కూర్చొని చెప్తున్నాను. నేను చేసేది భౌతికంగా నేనే, కానీ నా ద్వారా జరిపించబడుతుంది. భౌతికంగా నేనే చేస్తున్నాను కదా. నేను చేస్తున్నాను అన్నప్పుడు నా పనిని, అంటే ఆఫీస్ అయిపోయినాక వచ్చి వెంటనే ఇక్కడ కూర్చున్నాను. నాకే అంత శ్రద్ధ ఉన్నప్పుడు, నాకు అవసరం లేనప్పుడు, మీకోసం, మీ సమస్యలు పరిష్కరించడం కోసం నేనంత శ్రద్ధ మీకు పెట్టినప్పుడు, అవసరం మీదైనప్పుడు, సమస్య మీకున్నప్పుడు మీకు ఎంత శ్రద్ధ ఉండాలి? మీరు ఎంత శ్రద్ధతో చేయాలి? ఆ శ్రద్ధ లేకపోతే ఎట్లా? చెప్పండి శ్యామలాంబిక గారు. 5 నిమిషాలు అయిపోయింది రాజ్యలక్ష్మి గారు. హలో చెప్పండి. సార్, నేను ఇంటర్వ్యూకి వెళ్ళింటి, ఈవినింగే వచ్చాను. సో నడిచేటప్పుడు అరికాళ్ళలో చాలా మంట పుట్టింది సార్. అందుకే నేను కూర్చోలేకపోతున్నా. వచ్చినప్పటి నుంచి బెడ్ మీదనే ఉన్నా. చాలా పెయిన్ వస్తుంది, అరికాళ్ళలో మంట. అందుకనే సరే, పడుకొనే ఉన్నాను. సరే, మీకు పని చేస్తుందో చూడండి. పడుకొని చేస్తే మాత్రం అంత ఎఫెక్టివ్ ఉండదు. ఆ తర్వాత మీ ఇష్టం. ఓహ్, మీరు సాధన చేస్తే అట్లాంటి పరిస్థితులు రావు. నేను పరిచయం అయ్యి దగ్గర దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది, కానీ సాధన చేయట్లేదు. చేయక సార్ చేయక సాధన చేసుకుంటాను సార్. సాధన చేయకుండానే ఇక్కడ దాకా తెచ్చుకున్నారు ఆరోగ్య పరిస్థితి.
మా ఆయన ప్రతిరోజు మా సాధన ఆయన్ని అడగండి. నేను చేస్తున్నా. మా ఆయన్ని అడగండి. ప్రతిరోజు సాధన చేసుంటే ఇక్కడ దాకా రాదు. కొన్ని రోజులు చేశారు, కొన్ని రోజులు వదిలేశారు, కొన్ని రోజులు చేశారు, కొన్ని రోజులు వదిలేశారు. వదిలిపెట్టకుండా ప్రతిరోజు చేయాలి. అప్పుడే పూర్తిగా అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి, సమస్యలన్నీ తొలగిపోతాయి. ఓకే. నాకు కర్రీ తీసిపెట్టండి రాజ్యలక్ష్మి గారు వీడియో ఆన్ చేసుకొని అద్దం తీసుకొని అద్దంలో ఫిక్స్ చేయండి మాస్టర్. లేదంటే మీరు వేరే క్లాస్ వెతుక్కోండి మాస్టర్, దయచేసి. చేయండి మాస్టర్, అద్దం తీసుకొని అద్దం ఫిక్స్ చేయండి. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. అద్దం తీసుకొని అద్దం ప్రక్రియ చేయాలి. కొల్లా శ్రావణి అన్న పేరుతో ఉంది. అద్దం లేకుంటే ఫోన్ ఉంటే కనుక ఫోన్లో చూసి చేయండి. దయచేసి నన్ను క్షమించు. లేదంటే మీరు బయటికి వెళ్ళి అద్దం కొనుక్కొచ్చుకొని మళ్ళీ జాయిన్ అవ్వండి. అలా అయినా పర్లేదు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. సార్ మీరు షాప్లో ఉన్నారు, మీరు చేయలేని అనుకుంటే చేయగలిగితే చేయండి. లేదంటే మీరు షాప్లో మీరు మేనేజర్ అయితే కనుక ఒక అద్దం తీసుకురమ్మంటే బయట అందరూ ఇట్లా చెప్తే పోయి తీసుకొచ్చి ఇచ్చేస్తారు. అది పెద్ద విషయం కాదు. లేదంటే మీద పనిచేసే వాళ్ళు అక్కడ వాళ్ళు ఆడపిల్లలు ఉంటే వాళ్ళు బ్యాగులలో అద్దాలు ఉంటాయి చిన్నవి, ఆ అద్దం తీసుకొని చేసినా పర్లేదు. దయచేసి నన్ను క్షమించు. మీరు మీ ఎన్నో పనులు ఉన్నా కూడా ఈ పని దీనికోసమని టైం పెట్టుకున్నారు. టైం పెట్టుకున్నప్పుడు పూర్తిగా శ్రద్ధ పెట్టి చేయాలి. శ్రద్ధ పెట్టి చేస్తేనే మీకు ఫలితం వస్తుంది. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. థ్యాంక్స్ అండి. కొల్లా అని పేరుతో ఉన్నావు. చేయండి అట్లే శ్రద్ధగా, సీరియస్గా చేయండి. కాకపోతే సూటిగా మీ కళ్ళలోకి చూడాలి. పక్కన వాళ్ళే మాట్లాడుతున్నారు, వీళ్ళే మాట్లాడుతున్నారు, మీ దృష్టి అవసరం లేదు. పూర్తిగా లీనం అయిపోయి చేయాలి. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు.
దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నేను అర్థం ఎంత దగ్గరగా పెట్టుకున్నానో అంత దగ్గరగా పెట్టుకుని చేయాలి. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు.
నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. బాగా గుర్తుపెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళి వస్తే మాత్రం ఎక్కువగా అద్దం ప్రక్రియ చేయాలి. ఆ రోజు ఖచ్చితంగా చేయాలి. తలస్నానం చేయాలి. ఉప్పు వేసుకొని ముఖ్యంగా అద్దం ప్రక్రియ ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను. హాస్పిటల్లో తెలిసిన వాళ్ళని పలకరించి వచ్చాను. అందుకే నాకు కూడా ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి. వెళ్ళిపోతుంది నెగిటివిటీ ఏమన్నట్టు. నీకు అనంత కోటి కృతజ్ఞత. నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. 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 నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను.
నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. రాజలక్ష్మి గారు అద్దం కనిపించాలి, మీరు కనిపించాలి. మేమందరం ఎలా కూర్చున్నామో అలా కూర్చొని చేయండి. అద్దం కనిపించాలి, అద్దంలో మీరు కూడా చేస్తున్నట్టుగా తెలియాలి. నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. 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 నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. రంజిత్ గారు అర్థం ఇంకా దగ్గర పెట్టుకోవాలి. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. 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 పడుకొని చేస్తే చేయలేని స్థితిలో మీరు ఉన్నట్టు. అందుకే చేయలేక లెఫ్ట్ అయిపోతున్నారు. సరే వెళ్ళిపో. చాలా మీకు నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను.
నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. 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 నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను.
నేను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఇలా ప్రశాంతంగా చేస్తే ఫలితం ఇంకా 2 రెట్లు ఉంటుంది. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. చాలా క్లాసుల్లో నేను తొందరగా చెప్పడం జరుగుతూ వచ్చింది. కొన్ని కారణాల వల్ల. ఈ క్లాస్ నుంచి మాత్రం కొంచెం నిదానంగా వెళ్తున్నాం. అక్కడక్కడ కొన్ని క్లాసులు కూడా ఇలాగే నిదానంగా జరిగాయి. ఇదే కరెక్ట్ పద్ధతి. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. 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 విశ్వసిస్తున్నాను అంటే నమ్ముతున్నాను అని. నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. 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 నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను.
హృదయ ప్రక్రియ చేద్దాం మాస్టర్. స్పందన ప్రక్రియ అయిపోయింది. హృదయ చక్రం మీద ఛాతి మధ్య భాగంలో చేతిపై ఇంకో చేతి పెట్టి మోసుకొని సంకల్పం చేయండి. ఇంకొంచెం కిందికి రావాలి చేతులు. రాజలక్ష్మి గారు. ఎస్. నేను కళ్ళు తెరుచుకొని చెప్తూ ఉంటాను, ఎందుకంటే టైం చూసి చెప్పాలి కాబట్టి. భాగ్యలక్ష్మి గారు అర్థం ప్రక్రియ అయిపోయింది. హృదయ ప్రక్రియ అయిపోయింది. ధ్యానం అంటే ధ్యానం అంటే అందరూ రకరకాలుగా చెప్పారు. ధ్యానంకి ముఖ్యంగా ఉండాల్సిన ధ్యానంలో మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటో తెలుసా? లీనం లీనమైపోయి చేయడమే. లీనమైపోయి మీరు ఏది చేసినా, ఏ పని చేసినా మీరు ధ్యానం చేస్తున్నట్టే. ఇప్పుడు మనం ఇక్కడ సంకల్పం హృదయ ప్రక్రియ స్టార్ట్ అయిందని చెప్పాను. కానీ భాగ్యలక్ష్మి గారు ఇంకా అర్థం ప్రక్రియ చేస్తున్నారు. ఎందుకు? లీనమైపోయి చేశారు. మనం ఇక్కడ ఇలా లీనమైపోయి చేసినప్పుడు ఒక్కోసారి ధ్యానం చేయబుద్ధి కాదు మనకి. ధ్యానం చేయకున్నా కూడా మీరు ప్రశాంత స్థితిని, శూన్య స్థితిని అనుభూతి చెందగలుగుతారు. అది ఈ అర్థం ప్రక్రియ, హృదయం ప్రక్రియ యొక్క గొప్పతనం. ఇది నాకు కొంతమంది ధ్యానం చేయలేకపోతున్నారని నా నుంచి విడిపోయాక నాకు అర్థమైంది. నా నుంచి విడిపోయాక కొన్నాళ్ళు గడిచాక నాకు అర్థమైంది. ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుందని. నా విషయానికి కూడా అంతే. నేను ఎక్కువసేపు ధ్యానం చేయడం కుదరదు. ఎందుకు అంటే ఇక్కడ శూన్య స్థితిలో ఉండడం జరుగుతుంది మళ్ళీ. ఈ అర్థం ప్రక్రియ చేసేవాళ్ళు ప్రతిరోజు చేసేవాళ్ళు శూన్య స్థితిలో ఉంటారు. ఆలోచన రహిత స్థితిలో ఉంటారు. ఎందుకంటే లీనం అయిపోయి చేస్తాం ఈ పని. అందుకోసమని. అందువల్ల మీరు ఈ ప్రక్రియలు చేస్తూ ఉంటే మీరు ధ్యానం ఎక్కువ సమయం చేయలేకపోతే మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఓకే. ఓకే మాస్టర్స్. ఒక్క నిమిషం. ఇప్పుడు మనం హృదయం ప్రక్రియ చేద్దాం. హృదయ ప్రక్రియ ఛాతి మధ్య భాగంలో ఒక చేతిపై ఇంకో చేతి పెట్టుకొని కళ్ళు మూసుకొని సంకల్పం చేయాలి. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. భాగ్యలక్ష్మి గారు గోడకి ఆనుకొని కూర్చోండి. భాగ్య ఎవరైనా సరే గోడ ఉంటే కనుక మీరు గోడ ఆనుకొని కూర్చోండి. ఒక్కోసారి ఈ ప్రక్రియ బాగా లోతుగా జరుగుతుంది. దానివల్ల ఇబ్బంది. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. చేతులు కాస్త పైకి వెళ్ళాలి రాజలక్ష్మి గారు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి
నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నీ అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. గోడ కొరి కూర్చోమని చెప్పాను బాగా తెలిసింది కాదు. కనీసం వెన్నో ఆనలాగా చూసి కూర్చోండి. నీకు అనంత కోటి కృతజ్ఞతలు.
నడుము మాత్రం ఆంతే సరిపోతుంది, కనీసం సపోర్ట్ గా ఉంటుంది. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నడుము మాత్రం ఆనించుకొని కూర్చుంటే శ్రద్ధగా చేయగలుగుతారు, లేదు మొత్తం ఆనుకుంటే నిద్రపోతారు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. చాలా ఎనర్జీ ప్రభావం జరుగుతుంది, గమనించండి మాస్టర్స్. నీ అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నీకు అనంత కోటి కృతజ్ఞతలు. నేను చేసే ప్రాసెస్లలో నా ద్వారా ఏదైనా ప్రాసెస్ బాగా జరిగినప్పుడు ఇలాంటి పటాకల సౌండ్ వినిపిస్తా ఉంటుంది. మీ అందరికీ ఇక్కడ ఏదో బాగా క్లియరింగ్ జరుగుతుంది, గమనిస్తూ చేయండి. నీ అనంత కోటి కృతజ్ఞతలు. నీకు 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 అనంత కోటి కృతజ్ఞతలు. నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను మరియు ప్రేమిస్తున్నాను. 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 నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మరియు ప్రేమిస్తున్నాను. ఈ ఏకాదశి అలా డీప్ నిద్రపోవద్దు మాస్టర్స్.
నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను మరియు ప్రేమిస్తున్నాను. 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 ఇది సంతానం క్లాస్ అండి, చంద్రబాబు గారు. మీరు సంతానం కావాలనుకుంటే క్లాస్లో ఉండండి. నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను మరియు ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను మరియు ప్రేమిస్తున్నాను. నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను మరియు ప్రేమిస్తున్నాను. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. చివరిలో మీరు విశ్వానికి అని చెప్పుకోండి. ఓకే. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. 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 చేతులు పైకి ఇలా కిందికి వెళ్ళిపోతున్నాయి. రాజలక్ష్మి గారు కాళ్ళు తెరవాల్సిన అవసరం లేదు. చెప్పింది సరి చేసుకుంటే కరెక్ట్. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు అని చెప్పుకోండి, లేదా కృతజ్ఞతలు శతకోటి కృతజ్ఞతలు విశ్వానికి అని చెప్పుకోండి. విశ్వానికి అన్న పదం మీరు యాడ్ చేసుకోండి. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు.
నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు.
నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు శతకోటి కృతజ్ఞతలు. చివరి 10 నిమిషాలు. నాకు సంతానం కలగడానికి అడ్డుగా ఉన్న కారణమైన దివ్యాత్మ స్వరూపులారా, దయచేసి నన్ను క్షమించండి. మీకు శతకోటి కృతజ్ఞతలు. నేను మిమ్మల్ని షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను సంతానం పొందడానికి నాకు అడ్డుగా వస్తున్న ఓ దివ్యాత్మ స్వరూపులారా, దయచేసి నన్ను క్షమించండి. మీకు శతకోటి కృతజ్ఞతలు. నాకు సంతానం కలగడానికి అడ్డుగా వస్తున్న ఓ దివ్యాత్మ స్వరూపులారా, దివ్యాత్మ స్వరూపులారా, దయచేసి నన్ను క్షమించండి. మీకు శతకోటి కృతజ్ఞతలు. నేను మిమ్మల్ని షరతులు లేకుండా పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నాకు సంతానం కలగడానికి అడ్డుగా వస్తున్న ఓ దివ్యాత్మ స్వరూపులారా, దయచేసి నన్ను క్షమించండి. మీకు శతకోటి కృతజ్ఞతలు. నాకు సంతానం కలగడానికి అడ్డుగా వస్తున్న ఓ దివ్యాత్మ స్వరూపులారా, దయచేసి నన్ను క్షమించండి. మీకు శతకోటి కృతజ్ఞతలు. నాకు సంతానం కలగడానికి అడ్డుగా వస్తున్న ఓ దివ్యాత్మ స్వరూపులారా, దయచేసి నన్ను క్షమించండి. మీకు శతకోటి కృతజ్ఞతలు.
నాకు సంతానం కలగడానికి అడ్డుగా వస్తున్న ఓ దివ్యాత్మ స్వరూపులారా, దయచేసి నన్ను క్షమించండి. మీకు శతకోటి కృతజ్ఞతలు. నాకు సంతానం కలగడానికి అడ్డుగా వస్తున్న ఓ దివ్యాత్మ స్వరూపులారా, నేను మిమ్మల్ని షరతులు లేకుండా పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. చివరి 5 నిమిషాలు. నాకు సంతానం కలగడానికి అడ్డుగా వస్తున్న ఓ దివ్యాత్మ స్వరూపులారా, దయచేసి నన్ను క్షమించండి. మీకు శతకోటి కృతజ్ఞతలు. నాకు సంతానం కలగడానికి అడ్డుగా వస్తున్న ఓ దివ్యాత్మ స్వరూపులారా, దయచేసి నన్ను క్షమించండి. మీకు శతకోటి కృతజ్ఞతలు. నాకు సంతానం కలగడానికి అడ్డుగా వస్తున్న ఓ దివ్యాత్మ స్వరూపులారా, దయచేసి నన్ను క్షమించండి. మీకు శతకోటి కృతజ్ఞతలు. దయచేసి నన్ను క్షమించండి. మీకు శతకోటి కృతజ్ఞతలు. నాకు సంతానం కలగడానికి అడ్డుగా వస్తున్న దివ్యాత్మ స్వరూపులారా, దయచేసి నన్ను క్షమించండి. మీకు శతకోటి కృతజ్ఞతలు. నాకు సంతానం కలగడానికి అడ్డుగా వస్తున్న ఓ దివ్యాత్మ స్వరూపులారా, దయచేసి నన్ను క్షమించండి. మీకు శతకోటి కృతజ్ఞతలు. నాకు సంతానం కలగడానికి అడ్డుగా వస్తున్న దివ్యాత్మ స్వరూపులారా, దయచేసి నన్ను క్షమించండి. మీకు శతకోటి కృతజ్ఞతలు. నాకు సంతానం కలగడానికి అడ్డుగా వస్తున్న దివ్యాత్మ స్వరూపులారా, దయచేసి నన్ను క్షమించండి. మీకు శతకోటి కృతజ్ఞతలు. నాకు సంతానం కలగడానికి అడ్డుగా వస్తున్న ఓ దివ్యాత్మ స్వరూపులారా, దయచేసి నన్ను క్షమించండి. మీకు శతకోటి కృతజ్ఞతలు.
నాకు సంతానం కలగడానికి అడ్డుగా వస్తున్న ఓ దివ్యాత్మ స్వరూపులారా, దయచేసి నన్ను క్షమించండి. మీకు శతకోటి కృతజ్ఞతలు. నాకు సంతానం కలగడానికి అడ్డుగా వస్తున్న దివ్యాత్మ స్వరూపులారా, దయచేసి నన్ను క్షమించండి. మీకు శతకోటి కృతజ్ఞతలు. మెల్లిగా చేతులు పడేసి కళ్ళ పెట్టుకొని కళ్ళు మూస్తూ తెరుస్తూ చేతులు చూస్తూ ప్రక్రియ నుంచి బయటికి రండి మాస్టర్. ఈ రోజు ఎలా అనిపించింది? ఎలాంటి అనుభవం వచ్చాయి? మీరు హ్యాండ్ రైస్ చేస్తే నేను అన్మ్యూట్ చేస్తాను. అందరికి అన్మ్యూట్ ఇచ్చాం అనుకోండి, చాలా మీకు ఎవరు మాట్లాడతారు. నమస్కారం మాస్టర్. వెనక్కి మాట్లాడండి, కొంచెం వెనక్కి నమస్కారం చెప్పండి. సార్ వెనక్కి మాట్లాడండి. పూర్తిగా వీడియోలో సరిగ్గా కనిపించేలా కూర్చోవాలి లేదా? కనిపిస్తున్నాను. చెప్పండి. అదే ఎక్కిళ్ళు అను అది ఆవులింతలు తేన్పులు అలాంటివన్నీ వచ్చేసాయి. అవన్నీ మీ లోపల నెగిటివిటీ అంతా బయటికి పోవడం కోసం. తర్వాత అండ్ మీరు విశ్వానికి కృతజ్ఞతలు అన్నప్పుడు నాకు యూనివర్స్ ని కనిపిస్తూ ఉండింది. యూనివర్స్ కనిపిస్తుంది. యూనివర్స్ కనిపించింది అండ్ ఆల్సో నాకు మీరు ఎదురుగా కూర్చొని ఎనర్జీ ఇచ్చినట్టు అనిపించింది. రియల్లీ యూనివర్స్ ఎటువైపు ఉంది, నేను ఎటువైపు ఉన్నాను? అంటే వేరు ఫస్ట్ అంటే అది అయిపోయిన తర్వాత ఇదండి, అంటే 1 by 1 అలా. అంటే యూనివర్స్, ప్లానెట్స్ లైక్ దట్. అర్థమైంది కదా ఈ క్లాస్ స్థితి. కాబట్టి ప్రతిరోజు రండి, ఆదరవండి, చేసుకోండి. ఓకే, నేను ఇంకా పూర్తిగా వెనక్కి కూర్చుంటే సరిగ్గా కనిపిస్తుంది. చేతులు అడ్డం పెట్టే ఆవలింతలు వస్తుంటాయి. ఆవలింతలు వస్తున్నాయంటే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తుంది. చేతులు అడ్డం పెడితే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే. ముఖ్యంగా మన క్లాస్ లో. ఓకేనండి, మీరు మాట్లాడేది అయిపోతే మీట్లో పెట్టుకోండి. వేరే వాళ్ళు మాట్లాడతారు. వేరే వాళ్ళు మాట్లాడాలంటే హ్యాండ్ చేసి జీకే మీరు చేసుకోండి. ఎవరు మాట్లాడతారో వాళ్ళు వీడియోలోకి వచ్చి మాట్లాడండి. పూర్తిగా వీడియోలో కనిపించడా కూర్చొని మాట్లాడు. సరే, అర్థం ప్రక్రియ చేసినప్పుడు అంత కనెక్ట్ అవ్వట్లేదు, కానీ హృదయ ప్రక్రియ చేసినప్పుడు కొంచెం బాగా కనెక్ట్ అయినట్టు అనిపించి కొంచెం ట్రాన్స్లోకి కూడా వెళ్ళినాయి సార్. లాస్ట్ మూమెంట్ లో ట్రాన్స్లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఓకే, అంటే లోపల ఏమైనా జరుగుతున్నట్టుగా ఆవలింతలు రావడం, మైండ్ ఫ్రీ అవ్వడం అట్లాంటివి ఏమైనా అనిపించాయి? ఆవలింతలు అవుతున్నాయి, ఆవలింతలు వచ్చినట్టు అనిపిస్తుంది. కొంచెం మధ్య మధ్యలో నిద్ర వచ్చినట్టు కూడా అనిపిస్తుంది సార్. ఓకే, అది లోతుగా వెళ్ళినప్పుడు అలా జరుగుతుంటుంది. ఓకే, మీ శ్రీమతి గారికి ఏమన్నా ఎక్స్పీరియన్స్ వచ్చాయా? చెప్పండి. లాస్ట్ 20 minutes 10 minutes కూడా నాకు అట్లా అనిపిస్తుంది సార్. లాస్ట్ చివరి 20 నిమిషాలు కూర్చోలేకపోయాను. కూర్చోలేకపోయాను. ఓకే, ప్రాసెస్ బాగా జరిగింది, అందుకే అలా కూర్చోలేకపోయాను. ఎక్కువ ఎనర్జీస్ వస్తే కూడా అలాగే ఉంటుంది. నాకు కూడా
ఊరికే కదలడం చివరి ఉంటుంది. కాన్స్టెంట్ గా కూర్చోలేకపోతే ఈరోజు భూమి కదులుతాడు అనిపించిందా? సార్ ఊరికే కదలడం అయిందా? ఓకే. ఊరికే ఇట్లా కదలడం అనేది కాన్స్టెంట్ గా కూర్చోలేకపోతే. చివరి సంకల్పం చేస్తున్నప్పుడు నాకు కూడా కాస్త మైకల్లా వచ్చిందంటే నిద్ర వస్తుంది. నిద్ర సరిపోక రావడం ఉంటుంది నాది కానీ, బట్ ఫాస్ట్ అయితే అర్థమవుతుంది కదా, యూనివర్స్ ఇక్కడ ఉండి చేపిస్తుంది ప్రక్రియలు. ఓకే, నా ద్వారా. అది మీరు అర్థం చేసుకోవాల్సిన సత్యం. ఓకే ఓకే మాస్టర్స్. రంజిత్ గారు ఏమైనా మాట్లాడాలి? మీరు హృదయం ప్రక్రియ స్టార్ట్ అయ్యాక నిద్రలోకి వెళ్ళిపోయారంటారు. అంటే నిద్ర లేకపోతే మైకం లేకపోతే లోతుగా మునిగిపోవడం జరిగింది నాకు అర్థమైనంత వరకు. ఓకే, భాగ్యలక్ష్మి గారు ఏమైనా మాట్లాడతారు? చాలా అంబిక గారు, మీరు నిన్ననే చెప్పాను. నేను ఏం చెప్పాను? నిన్న చెప్పినట్టే జరిగింది. నేను చివరికి అది సాధిస్తాను ఇది సాధిస్తాను అంటే క్లాస్లో మీరు చివరి వరకు ఉండండి, వెళ్ళిపోకుండా మధ్యలో అని చెప్పాను. వీడియో కింద కన్నా ఒప్పుకుంటున్నాను. నేను చెప్పాను అప్పటికే, నిన్ననే చెప్పాను. క్లాస్ నువ్వు హాజరయ్యాలంటే ఫస్ట్ అదే గొప్ప విషయం, పూర్తిగా కూర్చొని అని చెప్పాను. కూర్చొని హాజరవనివ్వకుండా పరిస్థితులు వచ్చాయి, దానికి అనుగుణంగా స్పందించావు. ఓకే, ఇప్పుడు ఏం మాట్లాడదాం? చేసేవాళ్ళం అసలు వెనక్కి వెళ్ళి సరిగ్గా కూర్చొని మాట్లాడు. వీడియో సరిగ్గా హలో, ఉమ్, మీకు అనంత కోటి కృతజ్ఞతలు అని చెప్పినప్పుడు బాగా ఆవలింపులు వచ్చినాయి. అద్దంలోనా హృదయంలో? అద్దంలో. ఓకే, అంతే. క్లాస్ అయితే బాగుంది. ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది, జూమ్ లో నుంచి వెళ్ళిపోతుంది. మీకు మెసేజ్ చేశాను కదా, వాట్సాప్ లో పింగ్ చేశాను కదా. అది ఇంటర్నెట్ సిగ్నల్ లేకపోతే అలా జరుగుతూ ఉంటుంది. ఏమో నాకు తెలియదు. తెలియదు కాబట్టి అడిగారు కాబట్టి చెప్పాను. ఓకే, భాగ్యలక్ష్మి గారు ఏమైనా మాట్లాడతారా? ఓకే మాస్టర్స్, మీ విలువైన సమయానికి కేటాయించి మీరు శ్రద్ధ ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకా 2 సంకల్పాలు నేను పంపించలేదు, అవి కూడా పంపిస్తాను. మీరు హాయి పెట్టండి, ఈరోజు చేపించినవన్నీ నేను పంపిస్తాను, అవి రోజు చేయండి. నేను ఇక్కడ కూర్చొని చేపించినప్పుడు మీతోని ఒక 100 రెట్లు ఎనర్జీ ఉంటే మీరు చేసుకుంటే ఒక 50% ఉంటుంది. ఓకే, దీనిలో 50% ఎనర్జీస్ ఉంటాయి, చేసుకోండి చక్కగా. ఓకే మాస్టర్స్, మళ్ళీ కలుద్దాం. గురుగారు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి, నన్ను నడిపించే శక్తికి, సమస్త కాంతి శక్తులు శతకోటి కృతజ్ఞతలు. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.